మమ్మల్ని మీ బిడ్డలుగా జీవించు అర్హత మరీ ఎక్కువగా ప్రసాదించమని, మీ కృపకు యోగ్యులుగా మమ్మల్ని అందరినీ కూడా ఎంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువైన యేసుక్రీస్తు శుభ నామమున మీ అందరకు శుభములు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు తన యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క కనికరము మన ఎడల, అనగా మన యొక్క సంఘం ఎడల ఆయన కృప చూపి ఈ సమయాన ఆ ప్రభువుని ఘనముగా ప్రేమించేటువంటి భాగ్యము దీనులమైన మనకు ఆయన దయచేసి ఉన్నాడు. అల్పులమ్మగా ఉన్నాము, దీనులమ్మగా ఉన్నాము, అయోగ్యులుగా ఉన్నాము. అలాంటి మన పట్ల ఆయన విస్తారమైనటువంటి కృపా కనికరము అనుగ్రహించడం ద్వారా సాక్షులుగా ఉన్నాం. ఈ 2024 ఫిబ్రవరి నెల నుండి ఈ 2025 ఫిబ్రవరి నెల వరకు ఈ 12 మాసములు మనలోని ప్రతి ఒక్కరి పట్ల ఆ దేవుని యొక్క సన్నిధానం అనుగ్రహించి ఈరోజు మనం ఒకరిని ఒకరు కలుసుకొని ఏకముగా ప్రభునందు సంతోషించే భాగ్యం దయచేస్తున్నాడు. మనము వెనుతిరిగి చూడాలి. ఇది వెనుతిరిగి చూడాల్సినటువంటి సమయం. 12 మాసములు మనం ప్రతి మాసమును గమనించాల్సినటువంటి సమయం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అలాగా మన పరిశీలన చేసుకొని ఈ రోజునకు రావాలి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆయన చొరవ తీసుకుని చేసినటువంటి మహా గొప్ప కనికరం గల కార్యాలు ఉన్నాయి. లేవు అనటానికి వీలు పడదు. అదే ఈరోజు అందుని బట్టి 12 మాసముల సమయాన్ని బట్టి ఈ 12 మాసాల ఆ పీరియడ్స్, ఆ యొక్క సమయము ఆయన యొక్క కనుదృష్టి సమస్తమైనటువంటి మనపైని ఆయన ఉంచాడు. ఆయన కావలిగా ఉన్నాడు, ఆయన కాపుదలుగా ఉన్నాడు. కంటికి రెప్ప ఎలాగా కాచి కాపాడుతూ ఉన్నవో అలాగా దేవుడు మనలను కంటికి రెప్పలా ఆయన కాచి కాపాడి బలపరిచి ఈ సమయాన్న మనందరినీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి సమయంలో చేర్చాడు. ఇది శ్రేష్టమైనటువంటి సమయం, వెరీ ప్రీషియస్ టైం, ప్రశస్తమైనటువంటి సమయం. అందుకే మనము మనసారా కృతజ్ఞత అనేటువంటిది దేవునికి తెలియపరచబద్ధులమై ఉన్నాం. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది మన హృదయంలో నుండి రావాలి. కృతజ్ఞత అర్పణల పండుగ, కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. మనం కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ఉండిన వారమైతే ఆటోమేటిక్గా కృతజ్ఞత అర్పణ అనేటువంటిది మన నుండి బయటపడుతుంది. మనము 2 రకాలైనటువంటి దీనిలో ఉన్నాం. క్రైస్తవ జీవితము 2 మార్గాలు, 2 విధాలు. ఒకటి, దేవుని యొద్ద నుండి మనం పొందుతున్నాం, తిరిగి దేవునికి మనము ఇచ్చేటువంటిది, ఇవ్వటం. దేవుని దగ్గర నుండి మనం పొందాము, తిరిగి దేవునికి మరలా ఇచ్చేటువంటి సమయం. ఎక్కువ శాతము దేవుని యొద్ద నుండి పొందటమే ఎక్కువగా మనం, దానికి దేవుడు ప్రాధాన్యత. అలాగే దేవునికి ఇచ్చేటువంటి సమయం కూడా దేవుడు మనలను ప్రేమించి ప్రత్యేకపరిచి దేవునికి ఇచ్చుటలో కలిగేటువంటి ఆ మహా గొప్ప ఆనందము, దేవునికి ఇచ్చుటలో ఉన్నటువంటి గొప్ప ఆపర్చునిటీ, లేక దాన్ని ఏమంటారు, ప్రివిలేజ్, ఆధిక్యత,
ఇది దేవునికి ఇచ్చుట కూడా ఒక ఆధిక్యత. దేవునికి ఇవ్వటం అనేటువంటిది అందరి వలన కాదు. దేవునికి ఇచ్చేటువంటి దానిలో నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఉంచాడు అంటే ఒక ప్రాధాన్యతతో కూడినటువంటి ఆధిక్యతతో కూడినటువంటి ఒక ఆత్మీయ స్థితి దేవుడు నీకు కలుగజేసి మరలా నిన్ను హెచ్చింపనై ఉండినటువంటి ఆయన ముంగుర్తు అనేటువంటిది ఈరోజున మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఒకటే, దీవించబడబోతూ ఉన్నాం, హెచ్చించబడబోతూ ఉన్నాం. ఇలాగనే ఉన్నాం, మనం దీవించబడబోతూ ఉన్నాము, ఆశీర్వాదాలు పొందనై ఉన్నాము అనే దానికి సూచన ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన కనబరుస్తున్నాడు. ఇచ్చుట అనేటువంటిదే ఈరోజు ప్రాధాన్యత, ప్రధానమైనటువంటి విధి, ప్రధానమైనటువంటి పని. మన పని ఈరోజు దేవుడు జ్ఞాపం చేసేది ఇవ్వటం. ఈ సృష్టి యావత్తు క్రియేషన్, ఈ సృష్టి దేవుని చేత క్రియేట్ చేయబడింది. మనం ఇప్పుడు కూడా ధ్యానిస్తూనే ఉంటాం, సమస్తము కూడా ఆయనే కలుగజేశాడు. ఆయన లేకుండా ఏది కూడా కలుగులా, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ సృష్టి దేని మీద బేస్ అయి స్టాండ్ అయి ఉంది అంటే, దీని మూలము బేస్ అనేటువంటిది మనం చూస్తే ఈ సృష్టి అనేటువంటిది ఇవ్వటంలోనే నిలబడి ఉంది. ఆ సృష్టి ఇవ్వటంలోనే ఆనందిస్తూ ఉంది. దేని స్వభావము, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి దేని స్వభావము అది నెరవేర్చకుండా మర్చిపోలేదు. మనం గమనిస్తే సూర్యుని చంద్రుని దేవుడు క్రియేట్ చేశాడు. సూర్యుడు తన యొక్క విధి, తన యొక్క బాధ్యత ఇప్పుడు కూడా నెవర్ ఫర్గెట్. ఆయన మర్చిపోడు, సూర్యుడు మర్చిపోడు. తను ఎప్పుడు కూడా ప్రకాశాన్ని అందించటమే, వెలుగును పంచటమే చంద్రుడి యొక్క విధి. చంద్రుడే, నక్షత్రాల యొక్క విధి, నక్షత్రాలే. ఒక ప్లాంట్ ఆ ట్రీ మనం చూసుకుంటే ఒక చెట్టు తన యొక్క విధి ఇవ్వటమే. ఇచ్చుట అనేటువంటిది ఆ స్వభావానికి విరోధముగా అవి చేయవు. ఇప్పుడు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, మ్యాన్ గెట్స్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ ఫర్గివ్స్. మానవుడు ఎప్పుడు కూడా పొందుకుంటూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు. వేరేజ్ ఏ న్యాచురల్, మన సృష్టి నేచర్ చూసాము, అవి ఇవ్వటంలోనే ఆనందిస్తూ ఉంటాయి. మానవులకు ఉపయోగార్థముగా దేవుడు నిలబెట్టినట్టు స్థానంలో అవి ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఇవ్వటమే వాటి యొక్క పని, మర్చిపోవు వాటి యొక్క విధి. మ్యాన్ గెట్స్ ఫర్గెట్స్. మనుషుడు తీసుకుంటాడు, పొందుతాడు, మర్చిపోతాడు. కానీ దేవుడు మానవ స్వభావము కాదు, ఆయన ఇస్తూ ఉంటాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తూ ఉంటాడు, ఆయన క్షమిస్తూ ఉంటాడు. ఇది ఒక దేవుని మాట మనకు తెలియదు అనే కాదు, కానీ మరలా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉంది వాక్యం ఇచ్చుటను గురించి. ఎవరికి ఇచ్చేది? ఇప్పుడు ఈ రోజున మన స్నేహితులకు కాదు ఇచ్చేది, లేక మన ఫ్రెండ్స్కి కాదు, అదే మన రిలేటివ్స్కి కాదు, లేక అయ్యగారికి కాదు. దేవునికి ఇచ్చేటువంటి దానిలో నిన్ను ఒక క్రమంలో నిన్ను ప్రేమించి నీకే ఇచ్చినటువంటి గొప్ప ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆత్మీయమైనటువంటి అనుభూతి అనేటువంటి దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. మనం ఎంత గొప్పవారమో దేవుని దృష్టిలో. దేవుడు కొన్నిసార్లు ఇవ్వడు అవకాశం, నువ్వు ఇస్తానన్నా వద్దంటాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అనేక మార్లు నో అని చెప్పాడు. వాళ్ళ మార్గాలు సరిగా లేకపోవటం వల్ల నువ్వేం చేసినా నాకు వద్దయ్యా అన్నాడు. వాళ్ళకి లేదు ఆ యొక్క అర్హత ఆనాడు, వారి యొక్క మనసుని బట్టి, వారి యొక్క బుద్ధిని బట్టి. ఈరోజు మన మనస్సు, మన బుద్ధి, మన జ్ఞానం, మన నడవడిక ప్రభు మెచ్చి
ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు మన పట్ల, మన సంఘం పట్ల. ఇచ్చేదానిలో నిన్ను నిలిపాడు, ఇచ్చేదానిలో నన్ను నిలిపాడు. అది ఒక ధన్యత. ఏదో కానుకల పండుగ, కోత పండుగ, కృతజ్ఞతల పండుగ వచ్చింది వెళ్ళింది అంటే కాదు, కానీ ఇయ్యాలి కాబట్టి ఇయ్యాలి అనేది కాదు. కానీ దీనిలో ఒక ఆత్మీయమైనటువంటి మర్మము లేకపోలేదు. ఇది దేవుని ఆజ్ఞ. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు విధించినటువంటి నిత్యమైన కట్టడ ఈనాడు మనం అనుసరించుట అనేటువంటిది ఇది గొప్ప భాగ్యము. అంటే వాక్యాధారమైన, వాక్యానుసారమైన ఒక క్రమములో మనం ఈ రోజున ఉన్నాం. ఇది ఒక ఆయన పరిధిలో మనం ఉన్నాం. ఆయన గీసిన పరిధిలో, ఆయన నిర్మించిన పరిధిలో, ఆయన కలుగు చేసిన పరిధిలో నీవు నేను కూడా ఈరోజు ఉన్నాము అంటే అది గ్రేట్నెస్, మన గొప్పతనం, దేవుడిచ్చిన గొప్పతనం. అది దేవుడే ఇయ్యాలి గొప్పతనం, మానవులు కాదు. ఈరోజు చదివినటువంటి వాక్యాలు, దేవుని కార్యాలు, ఈరోజు లేఖనాలు చూస్తే ఈ యొక్క వాక్యాలు ఏంటా అని కొంతమంది అనుకున్నారేమో. వాక్యాలలో అనేకమైనటువంటి మర్మాలు, దేవుడు పొందుపరిచినటువంటి మర్మాలు మనలను జ్ఞానవంతులను తెలుస్తుంది. ఆత్మీయమైనటువంటి నాలెడ్జ్, ఆత్మ సంబంధమైన జ్ఞానము అవసరం. ఇలోక సంబంధమైనటువంటి జ్ఞానంతోనే మనము సరిపెట్టుకోకూడదు. కానీ ఆత్మ సంబంధమైన, పరసంబంధమైనటువంటి జ్ఞానము అనేటువంటిది మనకు ఎంతో అవసరం. అదేంటంటే దేవుని సన్నిధిని మనతో ఎప్పుడు కూడా ఉంచుతూ ఉంటుంది. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక 5 వచనాలు చదువుకున్నాం. కానీ అది చాలా పెద్ద ఆశీర్వాదంతో నిండినటువంటి సందర్భం. అది మనందరికీ బాగా సుపరిచితము. దాని నుండి గ్రహించినటువంటిది ఏమిటంటే పాయింట్, దేవుని యొద్దకు మనం రావాలి. ఫస్ట్ పాయింట్ ఇట్ సెల్ఫ్, దేవుని యొద్దకు మనము రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు కదా. ఇది ఈ సత్యము అనేటువంటిది మనం మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా నిత్యం మర్చిపోతూ ఉంటాం. ఏది మనము ఏంటంటే అయ్యగారు మొదలెడితే విమర్శిస్తూ ఉంటారు, బద్దాక అనుకుంటారు చాలామంది. ఎవరు దొరికాం కాబట్టి మాతోనే, మా కోసమే మాట్లాడుతున్నాడు అనుకుంటారు చాలామంది. ఏది మానుకోం మనం. ఏం మానుకుంటాం చెప్పండి? ఏదైనా మానుకుంటామా? ప్రయాణాలు కానీ లేకపోతే ఏది మానుకోం. ఓ గంట సేపు మాత్రం మనము వారంలో గంట సేపు మానేస్తూ ఉంటాం. దేవుని యొద్దకు మనము రావాలి, దేవుని యొద్దకు వచ్చి చూడాలి, దేవుని ఆ మహిమను రుచి చూచి తెలుసుకోవలసిన వారమే అన్నాం. దేవుని ఆశ్రయించిన ఒక వ్యక్తి, దేవుని ఆశ్రయించిన ఒక వ్యక్తి ఎల్కానా అనేటువంటి అతన్ని గురించి ఈరోజు చదివాం. మొదటి వాక్యములో దేవుణ్ణి ఆశ్రయించాడు ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి, ఒక భక్తిపరుడు, ఒక ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలు పురుషులపైన ఉన్న విధి ఏమిటంటే సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. నిర్ణయించబడినటువంటి ఆ పండుగ దినాలలో, నిర్ణయించబడిన పండుగ దినాలలో 3 సార్లు వెళ్ళాలి. అట్లీస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళాలి. కానీ వాళ్ళు అత్యధికంగా వెళ్తారు. 6 సార్లే అని కాదు, 3 సార్లే అని కాదు, 2 సార్లు అని, ఒకసారి అని కాదు. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయాలి అనేటువంటి తృష్ణ కదా. ఏదైనా చూస్తే తెలుస్తుంది కానీ చూడకుండా ఏమీ మనకి తెలియదు. ఆ అనుభవం అనేటువంటిది అవసరం. భక్తిపరుడైనటువంటి ఎల్కానా చేసినటువంటి పని మనం చూస్తే 2-3 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు, ఒక దాని పేరు హన్నా, పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షీలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా
తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. చాలా ఎవరు పేరు మరొకసారి చెప్పగలరా? గుర్తుందా? ఎవరి గురించి చెప్తున్నాను? ఎవరంటే ఇతడు అంటే ఎవరు? ఎల్కానా. ఎల్కానా ఏం చేస్తున్నాడంటే షీలోహు నందున్న యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు రెండు పాయింట్స్ ఉన్నాయి దీనిలో. షీలోహు నందున్నటువంటి యెహోవా మందిరానికి వెళ్తున్నాడు. ఎందుకోసం వెళ్తున్నాడు అనేటువంటిది ఉన్నాయి. 2 పనులు, ప్రధానమైనటువంటి 2 పనులు చేస్తున్నాడు. ఒకటి మొక్కుటకు, 2 బలి అర్పించుటకు. ఎప్పుడు వెళ్తున్నాడు? ఏటేటా, ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము ఒక పర్పసివ్గా తన యొక్క ప్రయాణం ఎక్కడికి? షీలోహునకు. షీలోహు పెద్ద పట్టణంలో యెహోవా దేవుని మందిరం. ఆ మందిరానికి ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఎందుకు వెళ్తున్నాడంటే మొక్కుటకు, బలి అర్పించుటకు. ఆ 2 చేయటానికి దీనిలో మర్మాలు ఉన్నాయి. ఈ మొక్కుటకు, బలి అర్పించుటకు. బలి అర్పించేది జరిగిన మేలుల కొరకాయ. జాగ్రత్తగా మనం వాక్యాన్ని పట్టుకోవాలి, వినాలి. మొక్కుటకు, బలి అర్పించుటకు 2 పనులు చేయడానికి వెళ్ళాడు. బలి అర్పించేది జరిగిన మేలుల కొరకాయ. మొక్కేది దేనికి? మొక్కుటకు అన్నాడు కదా. మొక్కేది దేనికంటే దేనికి? జరగబోతున్నటువంటి మేలుల కొరకాయ. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి, భక్తిపరుడైన వ్యక్తి, ఎల్కానా అనే వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి 2 పనులు చేస్తున్నాడు. ఒకటి బలి అర్పిస్తున్నాడు, 2 మొక్కుకుంటున్నాడు. బలి అర్పించింది ఎందుకోసం అంటే జరిగినటువంటి మేళ్ళు, చేసిన మేళ్ళు, పొందిన మేళ్ళు, వాట్ హీ గాట్ అనేటువంటిది దాని బట్టి ఆధారపడి తనైతే బలి అర్పిస్తున్నాడు. బలి అర్పించడం అంటే ఏంటంట? ఆనాడు ఒక జంతువుని తీసుకువెళ్ళాలి, బలి అర్పించాలి. అతనికి కలిగినటువంటి తనకు ఏదైతే పొలం ఉందో, ఏదుందో దానిలో పండేటువంటి ఫలాలు, పుష్పాలు, ధాన్యము, సుగంధ ద్రవ్యాలు, ఏదైతే ఒకటి కాదు. అక్కడ పాత నిబంధన కాలంలో గుడికి, మందిరానికి వెళుతూ ఉన్నారు అంటే వాళ్ళ గాడిదల పైన ఇవన్నీ కూడా మోపుకొని ఆ బొట్టలలో లేకపోతే ఆ యొక్క సంచులలో పెట్టి గాడిద పని వేసుకొని నడకతో వెళ్తూ ఉంటారు దేవుని యొక్క మందిరానికి, పాటలు పాడుకుంటూ. కీర్తనలు బైబిల్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. కీర్తనలు చదివిన వాళ్ళకి ఏంటంటే చివరిలో 90, 91, 92, 93 ఇవన్నీ కూడా ఏంటంటే యాత్ర కీర్తనలు అని ఉంటాయి. ఏ కీర్తనలు? యాత్ర. దేవుని మందిరానికి యాత్రగా వెళ్ళేటువంటి ఆ సమయాన వారు పాడుకునేటువంటి కీర్తనలు వారికి ఎంతో ఆత్మీయమైనటువంటి బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఇది కూడా ఈ ఎల్కానా వెళ్ళి ఏం చేస్తున్నాడు? తనకున్నటువంటి జంతువులు లేకపోతే తనకున్న జంతువులను బలి అర్పించడానికి, తనకు పండిన పంటలో ధాన్యము, ఫలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఏమైతే తనకు పొందుకున్నాడో ఏదైనా కావచ్చు, తన ఏదైతే పండించాడో, ఏదైతే పెరట్లో పూసిందో, పెరట్లో కాసిందో, ఒకటని లేదు, సమస్తము కూడా ప్రథమ ఫలము దేవునికి చెల్లించటానికి అతనైతే పొందినటువంటి మేళ్లను బట్టి బలి అర్పిస్తూ ఉన్నాడు. వెళ్ళి వాటన్నిటిని కూడా సమర్పిస్తూ ఉన్నాడు. 2 మొక్కుటకు వెళ్తూ ఉన్నాడు. జరిగిన దాన్ని బట్టి సమర్పిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండములో 8వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చూడగలం ఏమి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసినాడు. 8:3 ద్వితీయోపదేశకాండం 8:3. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగెలలేదు, నీ కాలు వాయలేదు కదా. కాలు వాయలేదట, బట్టలు పాతగెలలేదు.
కదా. ఏం చేశాడు? దేవుడు చేశాడు, ఆల్రెడీ డన్. ఏంటంట? ఆకలి చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని కదా ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో, ఆ సందర్భంలో అంతకుముందు రుచి చూడని టేస్ట్, రుచి చూడని పదార్థం, వాళ్ళకి తెలియని పదార్థం ఏంటంట? అది మన్నా. దేవదూతల ఆహారమైనటువంటి మన్నాను సామాన్య మానవులైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించున్నాడు. పోషించాను, నిన్ను పోషించాను అంటే అయిపోయింది. ఆ చేసిన మేలు ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఏంటి? వస్త్రాలు దేవుడు అనుగ్రహించాడు. ఈ పాతగలలేదు. తర్వాత ఈ చెప్పులు అరిగిపోలేదు, కాలు ఎంత మాత్రము కూడా వాయలేదు. అయిపోయినటువంటి మేలు, జరిగినటువంటి మేలు, పొందిన మేలు అంటే అది దాని వలన నీవు దేవునికి బలి బద్ధుడవి. సో ఎల్కానా తను పొందాడు. తన ఫ్యామిలీ మ్యాన్గా ఉన్నాడు, ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నాడు. తన రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎంత మాత్రం మర్చిపోలేదు. ఏ ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఉమెన్ మర్చిపోకూడదు. మన కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నాము. దేవుడు ఏమి చేస్తున్నాడో దానిని ఎప్పుడు చెప్పాను. మొదట 12 నెలలు చూడాలి. 12 నెలలలో ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉంటాం. అత్యంత భయంకరమైనటువంటి మాటలు వింటూ ఉంటాం. నీకు అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అనేటువంటి మాటలు ఎవరి జీవితంలోనూ సంభవిస్తూ ఉంటాయి. దేవుడు ఆయన దయచేసిన ఆశీర్వాదాలను బట్టి బలి అర్పిస్తున్నాడు, అంటే సమర్పిస్తూ ఉన్నాడు. ఆనాడు బలి అర్పిస్తున్నాడు. ఈ రోజున నేను కూడా ఏంటంటే ఆయన ఏమి చేస్తున్నాడో మన పట్ల అనే దానికి నీవు కృతజ్ఞత అర్పించడానికి నీవు సిద్ధపడి ఉన్నావు, సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు అనేటువంటిది నీవు సఫలపరుచుకోవాలి, నెరవేర్చాలి. వెనుతిరిగి చూసుకున్నప్పుడు ఎల్కానా ఎన్ని పొందాడో దాన్ని బట్టి అర్పిస్తూ ఉన్నాడు. జరగబోయినటువంటి మేలుని బట్టి మొక్కుకుంటున్నాడు. అయ్యా వచ్చే 7 ఫిబ్రవరి మాసం వరకు ఎప్పుడైతే ఎల్కానా మందిరానికి వెళ్ళాడో ఆనాటి నుండి మరలా వచ్చే 7 వరకు కూడా ఆయన పొందాలని, ఆయన ఇచ్చేటువంటి వాటిని ఈయన పొందాలని మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఆదికాండం గ్రంథంలో 28వ అధ్యాయంలో 20-21 వచనాలు చూస్తే, ఆదికాండము ఒక్కసారి ఆగమ్మ, కొంచెం చదువు. యాకోబు నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి. జాగ్రత్తగా చూడాలి. నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఆగమ్మ ఒక్కసారి ఆగు. ఈ మార్గములో నన్ను ఏంటి? యాకోబు ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన చేస్తా ఉన్నాడు యాకోబు. ఈ మార్గములో, నేను ప్రయాణించు మార్గములో ఏంటట? నన్ను కాపాడి ఏంటంటే ఇంకా తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము, 3 చెప్తున్నాడు. నన్ను కాపాడాలి, తినడానికి ఆహారం కావాలి, ధరించుకోవడానికి వస్త్రం కావాలి. అవి నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు ఎలాగా దేవుడై ఉండును. తను అంతరంగము, తన యొక్క మనసులో ఉన్నటువంటి భావము, తన యొక్క ఆశ, ఆసక్తి ఏదో పొందగోరాలి, ఏది పొందగారాలో అనేటువంటిది స్పష్టంగా యాకోబు దేవునికి తెలియపరుస్తూ ఉన్నాడు. కాపాడాలట, ఆహారం కావాలట, వస్త్రం కావాలట తన మార్గంలో. అంతే కదా మనకు కూడా కావాల్సింది. ధరించుకోవడానికి వస్త్రము, ఉండటానికి ఇల్లు, అలాగే తినడానికి ఆహారం. ఇదివరకు కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు గూడు, వస్త్రము, ఆహారం, దాన్ని మూడు విషయాల్లో అప్పుడు ఒక 20 ఏళ్ళ కిందట సెంట్రల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు పేదలకి కదా. ఇల్లు, వస్త్రము, ఆహారం. ఇల్లు, వస్త్రము, ఆహారం. దాన్ని ఇంగ్లీష్లో అంటారు కపడా మకాన్, ఇంకోటి ఏదో ఉంది చెప్తారా? రోటీ కపడా మకాన్. రోటీ కపడా మకాన్ అనే నినాదంతో వాళ్ళు అప్పుడు వచ్చారు. రోటీ కపడా మకాన్. అలాగే అంటాడు యాకోబు కూడా, నాకు ఉండటానికి కాపాడాలి, ఆహారం కావాలి, వస్త్రము కావాలి. తర్వాత 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన
ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇది మొక్కుబడి. యాకోబు మొక్కుకుంటా ఉన్నాడు, ఎల్కానా మొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు, చేసిన మేళ్ళ కొరకు బలి అర్పించేశాడు. ఇక్కడ మొక్కుంటున్నాడు. యాకోబు ప్రార్థనలో ఆ మొక్కుబడి ఏంటో చూస్తూ ఉన్నాము. నన్ను కాపాడాలి, వస్త్రాలు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, అప్పుడు నువ్వు నా దేవుడిగా ఉంటావు. నీవు నాకు ఇచ్చిన ఎక్కడ నుండి నీవు నాకిచ్చు యావత్తులో నుండి, అది ఏదైనా కావచ్చమ్మా, పశు సంపద కావచ్చు, ధాన్యం కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఇచ్చు యావత్తులో ఎంత ఇస్తాడట? 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అది మొక్కుకోవటం. ఈ 2 విషయాలు దేవుని వాక్యము నుండి గ్రహించినటువంటి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా నీపైన కుటుంబ బాధ్యత ఉన్నది, నాపైన కుటుంబ బాధ్యత ఉన్నది. ఇక్కడ బాధ్యత లేని వారు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు ఎవరు కూడా లేరు. నువ్వు చేసే ప్రార్థన అది దేవుని సహవాసానికి చేర్చబడాలి. నువ్వు అడిగేటువంటి ఈవులను నీవు పొందవాలి కదా. ఎల్కానా చేసినటువంటి ఆ పని, భక్తిపరుడైనటువంటి అతను చేసినటువంటి పని, షీలోహు మందిరంలోనికి వెళ్ళాడు. షీలోహు పట్టణంలో ఉన్నటువంటి మందిరంలోనికి వెళ్ళి తాను అర్పిస్తున్నాడు, మొక్కుకుంటూ ఉన్నాడు. షీలోహు మందిరం యొక్క ప్రశస్తత ఏమిటి? ఈ సమూయేలు గ్రంథానికి వచ్చేస్తే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, పాలెంలో తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును. ఈ వచనముల్లో ఏంటి మనం తెలుసుకునేటువంటిది అంటే, షిలోహు పట్టణము చాలా ప్రశస్తమైన పట్టణముగా ఉన్నది. ఎందుకోసమంటే ఆ షిలోహులో యెహోవా నిబంధన మందసమును ఇశ్రాయేలు ప్రజలు ఉంచారు. ఆ నిబంధన మందసము అక్కడక్కడ ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి చోటెల్లా కూడా, నిబంధన మందసం ఉన్నటువంటి ప్రదేశం ఎల్లా కూడా జయమే జరుగుతూ ఉంది. నిబంధన మందసము లేని టైంలో అపజయము. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, షిలోహులోని యెహోవా నిబంధన మందసం మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి, అది మన మధ్య ఉండినట్ల అది మన శత్రువులను మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును. అంతా ఒక ప్రభావవంతమైనటువంటి స్థలము అది షిలోహు, ఒక శక్తివంతమైనటువంటి స్థలము. అతడు ఎంచుకున్నటువంటి స్థలము శక్తివంతమైనటువంటిది. నిబంధన మందసము అంటే యెహోవా సన్నిధి, యెహోవా మహిమ, యెహోవా వెలుగు. నిబంధన మందసం నాకు సూచన. ఇశ్రాయేలు ప్రజలు దానిని యెహోవా దేవుని సన్నిధిగా భావించి అత్యంత పరిశుద్ధమైనదిగా ఎంచుతూ ఉన్నటువంటి సమయాన అనేక మంది అతిక్రమించినప్పుడు, యెహోవా సన్నిధి కాదు అని అతిక్రమించినప్పుడు వారు సర్వనాశనమైనట్లుగా చూస్తూ ఉంటాం. అంటుకోవద్దంటే అంటుకున్నాడు, ఒకడు మాడి మసైపోయాడు. అంత ప్రభావవంతమైనటువంటి ఆ యొక్క స్థలముల్లో ఎల్కానా మొక్కుకుంటున్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు వినకుండా ఎలాగా ఉంటాడు? దేవుడు వినకుండా ఎలాగా ఉంటాడు? మనం ఒక సామెత చూస్తాం, ఫర్ ఎవరీ సక్సెస్. అదే ఒక పురుషుడి విజయం వెనక ఏంటమ్మా చెప్పరే? పురుషుడి విజయం వెనక ఏమ్మా స్త్రీలకే డౌట్ వస్తుంది ఇప్పుడు, అవునా అని కదా. ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందట కదా. కానీ ఇక్కడ రివర్స్. ఇక్కడ ఎల్కానా విషయంలో రివర్స్ అయింది. హన్నా విజయం వెనక ఒక పురుషుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎల్కానా చేసినటువంటి ఆ పని బేస్, అది మెయిన్ థింగ్. హన్నా ప్రార్థించింది, ఉపవాసం ఉంది, దుఃఖపడింది, ఏడ్చింది, రోధించింది, అది ఓకే. దానికంటే ముందుగా ఎల్కానా హన్నాను ప్రేమించడం వలన ఆ షిలో మందిరానికి వెళ్ళి
ఈమెకి 2 పాలు తెచ్చి 2 పాలు అర్పించేవాడట. ఎంత ఈమె పైన అపారమైనటువంటి ఆ యొక్క ప్రేమ. హన్న యొక్క విజయము, హన్న పొందినటువంటి ఇన్స్టెంట్ జవాబు, ఆ జవాబు వెనక ఉన్నటువంటి వాడు ఎల్కానా. ఎల్కానా ప్రయాస, ఎల్కానా కష్టము, ఎల్కానా యొక్క భయభక్తులు, ఎల్కానా హృదయము మనస్ఫూర్తిగా దేవునికి అర్పించట్లో వెనుతీగా అర్పిస్తున్నాడు కనుక తన భార్య అయినటువంటి హన్న ఆ మందిరంలో చేస్తున్నటువంటి ప్రార్థనకు వెంటనే జవాబు, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునెను. యెహోవా జ్ఞాపకం చేసుకోవటానికి పూర్వము ఇన్ని జరగాలి మన కుటుంబాల్లో, ఎన్ని చేయాలి ఒక కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలుగా ఎన్ని చేయాలి. ఒక్కసారి దీవించబడాలి అంటే అది వాక్యము అంగీకరించదేమో అని నా భావం. నువ్వేం చేయకుండా దేవుని కొరకు అలా కూర్చుంటే దీవెని పొందాలంటే, అలా పరిగెత్తుంటే దీవెని పొందాలంటే, అలా పడుకుంటే దీవెని పొందాలంటే దేవుని వాక్యం మరి ఏమో అంగీకరించదు నా ఉద్దేశం అయితే. దాని వెనక కష్టము, దాని వెనక ప్రయాస, దాని వెనక మనసు హృదయపూర్వకంగా అర్పించేటువంటి గుణము, ఆ బుద్ధి, ఆ స్వభావము కదా. ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు అంట ప్రేమిస్తాడు. ఏడుస్తా ఇచ్చేవాళ్ళని, సనుక్కుంటూ ఇచ్చేవాళ్ళని దేవుడు అంగీకరించాడు. ఆయన ఇచ్చాడు, ఆయనకి ఇస్తా ఉన్నాం. ఆయన ఇచ్చిందే ఇవ్వాలి అంతే, అంతకు మించి ఏమీ కాదు. మనం ఆయన ఎంతో ఇచ్చాడు, నువ్వు కొంత ఇవ్వాలి ఆయనకి. ఆయన అంత అడగట్లా, ఎంత ఇచ్చానో అంత ఇవ్వనే దేవుడు కాడు కదండి. ఎంత ఇచ్చానో అంత అడిగే దేవుడు కాడు. ఇందాక తిమోతి ఆ పత్రికలు చదివాం కదా, మనం ఏమీ తీసుకురాలేదు. చదువుతారా అది? 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయంలో అక్కడ మనం ఈ లోకములోనికి 7 చదువు గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము చాలా కదా. కానీ మానవుని యొక్క ఆరాటం, మానవుని యొక్క దేవుడు అంటున్నాడు, నువ్వు డబ్బు కలిగి ఉండొద్దు అంటలా. నువ్వు ధనవంతుడిగానే ఉండాలి, నువ్వు హెచ్చించబడాలి, గణపరచబడాలి, అభివృద్ధి చెందాలి. ధనం ఉండకూడదని ప్రభు ఎక్కడా చెప్పలేదు కదా. దాని మీదే మనస్సు అనేటువంటిది కష్టం. పిసినారితనముగా ఉండటం దేవునికి ఇష్టం లేదు అంటాడు. భయంకరమైన మాట అది. పిసినారి దేవుని రాజ్యంలో ప్రవేశించడట. చూడండి, పిసినారి దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఇక్కడ అంటాడు, ఏమీ తేలేదు లోకంలోనికి, ఏమీ తీసుకుని పోలేం. అక్షర సత్యం. ఈ మాట తెలియని టైంలోనే ప్రపంచాన్ని జయించాడు ఒక చక్రవర్తి. తెలుసు మీకు, చాలాసార్లు అయ్యగారులు చెప్పే ఉంటారు ఈ మాట కదా. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. అందరికీ తెలుసు, ఇంకెందుకు నేను చెప్పటం కదా. తెలుసు, తను జయించాడు ప్రపంచాన్ని జయించాడు. మరణశయ్య మీద ఉన్నాడు, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. ఇంట్లోనే ఏమో మరి, ఇంట్లోనా బెడ్డా, హాస్పిటల్ బెడ్డా, నాకు చెప్పిన చెప్పండి. అయితే చెప్తున్నాడు డాక్టర్స్కి, ప్రపంచాన్నే జయించాడండి, ఎక్కడికి వెళ్తే అక్కడ జయమే. అలాంటి వాడు చెప్పుతున్నాడు డాక్టర్స్కి, నేను చనిపోయిన తర్వాత ఆ సమాధి పెట్టిలో 2 చేతులు కనపడేలాగా బయటికి ఆ రంధ్రాలు చేయండి, అటు ఇటు నా చేతులు చూపిస్తాను. చేతులు ఎందుకు సార్ అంటే, నేను అంతా జయించాను, ప్రపంచాన్ని జయించాను, కానీ వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళట్లేదని చెప్పాలి సమాజానికి, ప్రపంచానికి ఒక లెసన్ ఇవ్వాలి నేనని చెప్పాడంట. అలాగే చేశారట. ఆ 2 చేతులు బయట పెట్టారంట. చేతులు ఏమీ లేకుండా ప్రజలందరూ కూడా చూడటానికి ఉంచారట. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోం. ఉన్నంతలో మనము సంతృప్తిగా ఉండాలి, ఉన్నంతలో మనము ఆరోగ్యకరంగా జీవించాలి. దేవుడిచ్చిన దానిలో నుండి దేవుని మనము తీసేయాలి. దేవుడు మర్చిపోలేదు. ఎలక్కన చేయు ప్రతి కార్యాన్ని మర్చిపోలేదు. మొక్కుకుంటున్నాడు, బలిర్పిస్తున్నాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. తగిన కాలమందు వారి యొక్క దుఃఖము సమాప్తము చేశాడు. హన్నా దుఃఖపడుతూ ఉంది, కుమారుడు కొరకు దుఃఖపడుతుంది. మరలా కుమారుడు కొరకు ఒక లక్ష్యం, ఒక ప్రార్థనలో ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. నా కుమారుణ్ణి నేను నీకు ఇస్తాను. మరలా మొక్కుకుంటా ఉంది హన్నా కూడా.
ఒక గురి, ఒక లక్ష్యం ఉన్నటువంటి ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించాడు. వారు అర్పించినటువంటి వారు చూపినటువంటి భయభక్తులు గల ఆ విశ్వాస జీవితాన్ని బట్టి వారు ఎంతగా దీవించబడ్డారో కదా. ఎలాంటి బహుమానాన్ని దేవుడిచ్చాడు? ఎలాంటి బహుమానం వారికి ఇచ్చింది? ఏదో అంతలో ఉండి అంతలో పోయే ఇది కాదు. దేవుని కొరకు ఉపయోగార్థమైన బహుమానము. సమూయేలును దేవుడు అనుగ్రహించి ఒక న్యాయాధిపతిగా, ఒక రాజులను అభిషేకించువానిగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా ఎంతగా దేవుడు వారి సంతానం నుండి అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పరిగా ఎంత చరిత్ర, ఘనమైన చరిత్ర సమూయేలుది. తన తల్లిదండ్రులు విశ్వాస జీవితాన్ని బట్టి తనను ఎంతగా దేవుడు హెచ్చించాడో కదా. అలాంటి ఆశ మనకు పుట్టాలి. అలాంటి ఆశ తల్లిదండ్రులుగా ఉన్న వారికి పుట్టాలి. అంతగా సమూయేలును దీవించావు, నన్ను నా కుటుంబాన్ని కూడా నీవు దీవించాలి అనేటువంటి దానికే దేవుడే మాట్లాడతాడు మనతో. నీవేమి చేయాలి, వాట్ టు డూ అనేటువంటిది దేవుడు మనకి ఎప్పుడు కూడా వాక్యం నుండి పంచుతూనే ఉంటాడు. వాక్యం నుండి పంపిస్తుంటాడు నీ యొక్క మనసులోనికి. ఆయన ఎప్పుడు కూడా షేర్ చేస్తూనే ఉన్నాడు కదా. నీవు నేను గ్రహింపునకు ఒక్కొక్కసారి తీసుకోగలం, ఒక్కొక్కసారి తీసుకోలేం. ఎందుకంటే మన యొక్క స్థితిని బట్టి, ఆ రోజు మన యొక్క స్థితిని బట్టి, మన చికాకుని బట్టి, మన చిరాకుని బట్టి, ఇంట్లో పోట్లాటను బట్టి, లేకపోతే అంత సంతోషాన్ని బట్టి మన మనసు మీద ఆధారపడి ఉంటుంది మనం రిసీవ్ చేసుకోవడం అనేటువంటి దేవుని వాక్యం. అది ఖచ్చితం. కానీ దేవుని మందిరంలో వచ్చినప్పుడు నీ ప్రవర్తన యావత్తు కూడా సరి చేసుకోవాలంటుంది దేవుని వాక్యం. అన్నీ మర్చిపోవాలి. వన్స్ ఈ స్టెప్ ఇన్ దేవుని మందిరంలోకి అడుగుపెట్టావు అంటే మొత్తం మర్చిపోవాలి, అంతా మర్చిపోవాలి. నీ ఇల్లు వాకిలి అన్నీ మర్చిపోవాలి. దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. ఆ రెండే ఇక్కడ జరగాలి. ప్రక్కన వాళ్ళతో కూడా ఏదో హాయ్ అంటే హాయ్ ఎంతవరకే కానీ కదా. మరలా అదే పనిగా కొంతమంది ఉంటారు, అదే పనిగా ఏముండవు, రాత్రి ఏంటి, ఈరోజు ఏంటి, సాయంత్రం ఏంటి, ఎప్పుడేంటి, అది తెచ్చారా తేలేదా, ఏంటి వెళ్ళారా లేదా, మార్కెట్కి తెచ్చారా లేదా, కూరలు కదా, బోల్డ్ అని ఉంటే వచ్చిందారు. అన్నీ కూడా మనం విడిచిపెట్టాలి, దేవుని యొద్దకు రావాలి. ఫస్ట్ పాయింట్ చెప్పాను, దేవుని యొద్దకు మనం ఆయనను ఆశ్రయం చేసుకోవాలి. ఎల్కానా వెళ్ళాడు షీలోకిను, ఇతడు ఉన్నటువంటి ఈ రామతయిం సోఫీము అనే పట్టణం. చాలా దూరం అట, అనేక మైళ్ళ దూరం. ఈ అన్నీ కూడా నడిచి వెళ్తా, గాడిద మీద ఇవన్నీ వేసుకుని తీసుకువెళ్ళే ప్రయాస. ఎంత దేవుడు కరుణగల దేవుడు, నీ పట్ల నా పట్ల కూడా ఆ కరుణే చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను ఆశ్రయించాలి. లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి బాగా తెలిసినటువంటిదే చూద్దాం. లోక 15, 18, 19 వచనాలు. లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఈ ఉపమానంలో మనకు బాగా సుపరిచితమైన ఉపమానం కదా ఇది. బాగా తెలిసినటువంటిది. చిన్న కుమారుడు, తప్పైన కుమారుడు అంటాం మనం. తప్పైన కుమారుడు అనేది బాగా పరిచయం మనకి. ఇతడు అనుకుంటున్నాడు, నేను లేస్తాను, లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నీకు నేను పరలోకమునకు విరోధముగా ఎదుటను పాపము చేశా, ఐ హ్యావ్ కమిట్ సిన్, పాపం చేశా. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టు నాకు అర్హత లేదు, కోల్పోయాను. కాబట్టి నీ కూలి వాళ్లలో, నీ కూలి వారిలో ఒక్కనిగా నన్ను పెట్టు. నీ దగ్గర అనేక మంది పనులు ఉన్నారు, తండ్రి దగ్గర పనులు ఉన్నారు కాబట్టి ఆ పనులలో ఒకనుగా. ఎందుకంటే వీడు పారిపోయాడు డబ్బులు తీసుకొని, తండ్రి దగ్గర వాటర్ తీసుకుని. వాటర్ ఇచ్చేసాడు తండ్రి, వాటర్ ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన దేశం ఫారిన్ వెళ్ళిపోయాడు. ఫారిన్ అంతా కరువు వచ్చింది. కరువులో అతనికి ఆహారం లేదు, కరువు ఉద్యోగం లేదు. తన స్థితి అంతా కూడా మనకు తెలుసు. పందులకు వేసే ఆహారాన్ని కూడా తిననీయలేదు యజమానుడు. పందుల యజమాని తిన్నీళ్ళ, ఎందుకంటే కరువు వచ్చింది. ఆ దేశం అంతా కరువు అయినప్పుడు ఇంకెక్కడ పనులు ఎక్కడ ఉంటాయి? పనులు లేవు, ఆహారం లేదు. అందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. వీడికి బుద్ధి వచ్చింది. చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశా అని. ఒక పనైనా ఇవ్వు, నీ దగ్గర అనేక మంది ఉన్నారు అంటే తండ్రికి గల యోగ్యత ఈ తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడు. బుద్ధి వచ్చి తండ్రి దగ్గర ఏమేమి ఉంటాయో తెలుసుకున్నాడు.
కదండి. మనం ఆలోచన చేస్తే తండ్రి యొద్ద ఏం దొరుకుతుంది అని తెలుసుకున్నాడు. తండ్రి దగ్గరికి ఎలాగ వెళ్ళాలని తెలుసుకున్నాడు. ఎలాగ వెళ్ళాలి ఒప్పుకుంటున్నాడు. ఆ తండ్రి మామూలుగా మనమైతే ఏం చేస్తాం కదా, వాటర్ తీసుకుపోయినాడు మళ్ళీ వస్తే పరా మళ్ళీ వచ్చేవేండి కదా. ఏ తండ్రి ఒప్పుకుంటాడు ఈ రోజున? నాది నాకు ఇవ్వండి పట్టుకుపోయి మళ్ళీ తిరిగి వస్తే పెద్దోడు ఉన్నాడు ఇంకోటి, అన్న ఊరుకుంటాడా? చిన్నవాడు వచ్చాడు పట్టుకుపోయి పాడు చేసి మళ్ళీ వచ్చాడు, పెద్ద అన్నయ్య ఉన్నాడు ఇంట్లో, పెద్ద అంటే ఆడు చిన్న కొమ్మాడు, పెద్ద కొడుకు ఉన్నాడు. పెద్ద కొడుకు కూడుకుంటాడు తండ్రిని. పెళ్ళైతే అసలు ఊరుకోడుగా, పెళ్ళైతే రానద్దా మరిదిని, అసలు రానేది. గెట్ అవుట్, గేట్ బయటే తండ్రిని కూడా లెక్క చేయరాలు. ఈ రోజుల్లో కూడా చాలా ఉన్నాయి అలాంటి కేసులు. ఈ ఆస్తి విషయాల్లో తండ్రికి బిడ్డలకు, బిడ్డలకు తల్లిదండ్రులకు గొడవలు కోర్టులు నిండా అయ్యాయి. కోర్టులు నిండా కూడా అవే. చాలామంది లాయర్స్ చెప్తారు అన్నీ ఎక్కువ మోస్ట్ ఈ ఆస్తి తగాదాలే. వీడు పట్టుకుపోయి వచ్చాడు, ఎలాగ వెళ్ళాలో తండ్రి ఎదుగు తెలుసుకున్నాడు. తండ్రి దగ్గరికి ఎలాగ వెళ్తాడట? పాపమును ఒప్పుకుంటున్నాడు. వింటలేదనుకుంటా మీరు. పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశా, నీ ఎదుట పాపం చేశా, పరలోకానికి విరోధముగా ఉండాల్సిన రీతిగా నేను ఉండలేదు, నేను పాపం చేశాను, తప్పిపోయాను, కాబట్టి నీ కొడుకుగా నేను అర్హత అడగట్లేదు మరలా, కానీ నీ కూలి పని వాళ్ళలో ఒక్కడుగా నేను పని చేసుకుంటా, నాకు ఆ పనైనా ఇవ్వు అని అంటాను అని చెప్పి వచ్చి అన్నాడు. అనే లోపే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి వాడిని కౌగిలించుకొని మేడ మీద పడి ముద్దు పెట్టుకొని కదా ఏం చేశాడు? చదువుతారు అక్కడ ఏం చేశాడమ్మా? దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడి. ఇన్ని చేస్తా ఉన్నాడు తండ్రి కదా. దీనిలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మర్మము చూస్తే, తండ్రి యొద్దకు ఎలా వెళ్ళాలో కొడుకుకి తెలిసింది. తండ్రిని ఎలా ప్లీజ్ చేయాలో, తండ్రిని ఎలాగా ప్రసన్నం చేసుకోవాలో ఆలోచన చేసి తన తప్పు తను ఒప్పుకోవటకు సిద్ధపడి వెళ్ళాడు. తండ్రి కూడా ఆ కుమారుడు దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే తండ్రి కూడా ఆ కుమారుడి రాక కొరకు ఎదురు చూస్తానే ఉన్నాడు. తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. ఏనట్టుకైనా కుమారుడు నా వద్దకు రాకుండా ఉంటాడా? నా వద్దకు ఖచ్చితంగా వస్తాడు. వచ్చి ఆ తండ్రితో కుమారుడు పలికే మాటలను కూడా ముందుగానే ఊహించుకొని, ఆ కుమారుడు వస్తే చాలు, మారితే తప్ప నా దగ్గరకు రాడు, మారితే గనక నా దగ్గరకు వస్తాడు, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తనను చూశాక తనకి ఏమైతే కావాలనో, ఏమైతే నీడ్, ఏమైతే అక్కర, ఏమైతే కొదువ ఏది లేదో దాన్ని నేను ప్రొవైడ్ చేస్తా అని తండ్రి అనుకుని వెంటనే దాసులను పిలిచి ఏమన్నాడంటే ప్రశస్త వస్త్రము తెమ్మన్నాడు, పాదాలకు చెప్పులు తెమ్మన్నాడు, చేతికి ఉంగరము తెమ్మన్నాడు కదా. ఎన్నన్నాడు? వస్త్రము, చూస్తారా? వస్త్రము, తర్వాత చేతికి ఉంగరము, పాదాలకు చెప్పులు. ఆ తండ్రి కుమారుని పట్టుకొనుటలో గ్రహించినటువంటిది ఏమిటి అంటే, ఆ కుమారుడు ఎన్ని రోజుల నుండి చిరిగిపోయిన బట్టలు, మురికి బట్టలతోనే ఉన్నాడు. అనేకమైన దినాలు 10 వేళ్లకు 10 ఉంగరాలతో ఎల్లుంటాడు ముందు బయటికి. వచ్చేటప్పుడు ఒక్క ఉంగరం కూడా లేదు. పాదాలకు చెప్పులు తెల్లాడేమో, అరిగిపోయినేమో, పారేసేమో, పాదాల చెప్పులు కూడా లేవు. ఆ తండ్రి కవిగిలిలో చిన్న కుమారుడు ఉన్నప్పుడు తండ్రి గ్రహించినది ఏమిటంటే, కుమారుడికి కావలసినటువంటివి ఏమిటి అని గ్రహించాడు, కుమారుడి దగ్గర లేనివి ఏమిటి అని గ్రహించాడు, కుమారుడు ఎలాగా సఫలతుండో గ్రహించాడు. వస్త్రాలు మురికైపోయినాయి, చిరిగిపోయాయి, సరిగ్గా వస్త్రాలు లేవు, కాబట్టి ఆ వస్త్రాలను తీసుకొచ్చాడు. ఏది లేదో దానిని ప్రొవైడ్ చేశాడు తండ్రి. ముఖ్యంగా అదే ఉంగరం లేదు, ఉంగరము అంగీకరిస్తున్నాడు, మరలా కుమారుడుగా అంగీకరిస్తున్నాడు. ఏదైతే నీవు దూరస్తుడుగా ఉన్నావు ఇప్పటి వరకు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నిన్ను కుమారుడుగా అంగీకరిస్తున్నాను అనే దానికి సూచనగా ఉంగరాన్ని తొడుగుతున్నాడు, పాదాలకు చెప్పులు తొడుగుతూ ఉన్నాడు, ప్రశస్తమైన వస్త్రం తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా దేవుడు అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు రాకపోతావా? ఆయనను సమీపించకపోతావా? ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, ప్రత్యేకమైన ప్రార్థన భారముతో, ప్రత్యేకమైన తలంపుతో నీవు రాకుండా ఉంటావా ప్రభుని దగ్గరకు? ఆ ప్రభు వేచిన్నాడు, తండ్రి వేచిన్నాడు. ఆ తండ్రి వేచినటువంటి
ఆ ఎదురు చూపుల్లో కుమారుని కనుగొన్నాడు. కుమారుడికి ఏమైతే లేదో అటన్నిటినీ కూడా ఆయన అనుగ్రహించాడు, ఇచ్చాడు. దాసులను పిలిచి ఏర్పాటు చేశాడు. ఆయన యొద్దకు మనము రావాలి. ఎలకానా వెళ్ళాడు, ఏమీ లేదు, దేవుడు అనుగ్రహించాడు. చిన్న కుమారుడు వెళ్ళాడు, కుమారుడికి కావలసినటువంటి ఈవులను. ఎలకానా భక్తిపరుడు వెళ్ళాడు. మనము ఈ లోకంలో ఒకవేళ తప్పిపోయిన వారుగా ఉన్నట్లయితే, దేవుని దూరంగా ఉండిన వారమైన నువ్వు కూడా దేవుని యొద్దకు ఒక మనసుతో వచ్చినప్పుడు ఆ ప్రభువే నిన్ను నన్ను కూడా అంగీకరించి నీకే కావలసినటువంటివి. ఆ రోజు చిన్న కుమారుడికి ఆ 3 కావాలి, ఆ 3 ప్రొవైడ్ చేశాడు. ఇంట్లోనికి ఆహ్వానించాడు. అప్పటి వరకు రోడ్ల మీద, ఆ పందుల మధ్య, ఆ కుప్పల మీద, ఈ కుప్పల మీద పడుకున్నవాడు ఈరోజు కదా తండ్రి ఆ చక్కటి ఆ గదిలో లేక ఆ ఇంటిలో పరుండేటువంటి గొప్ప భాగ్యము. కూలివానిగా పని ఇమ్మని వెళ్ళిన వాడిని తండ్రి ఏ రీతిగా అంగీకరించాడంటే ఒక వారసుడిగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల దేవుని బిడ్డలం మనం. నీ తలంపు వేరు, ఆయన తలంపు వేరు అంటాడు కదా ప్రభువే. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైన తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు ఉన్నతమైన మార్గములు అని ఆ ప్రభువారు నీ కొరకు నా కొరకు తెలుస్తున్నారు. ఆయన తెలియపరుస్తున్నాడు. మనం ఇంతే ఆలోచిస్తాము, ఆయన మన కొరకు అంతా ఆలోచన చేస్తున్నాడు. ఈ కుమారుడు కూలి పని కోసం వెళ్ళాడు, తప్పిపోయిన వాడు. కానీ తండ్రి, నీవు కూలివాడువా కాదు, నీవు నా కుమారుడివి, నా వారసుడవు, నావన్నీ నీవి అని అతడికి కావలసినటువంటి కూడా ప్రొవైడ్ చేశాడు. అంత యోగ్యత. 34వ కీర్తనలో 10వ వచనం చూస్తే, 34వ కీర్తన 10వ వచనంలో అది బాగా తెలిసిన వాక్యమే. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. ఇది సండే స్కూల్ కంఠస్థ వాక్యం కదా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ అయి ఉండదు. ఆయన ఆశ్రయించి ఎవరో సిగ్గుపడ్డారు అంటే వాక్యంలో ఎవరూ లేరు. ఆయన ఆశ్రయించి వేదన పడినవారు, ఆయన ఆశ్రయించి దుఃఖపడినవారు ఎవరు కూడా ఉండరు. అది దేవుని యొక్క స్వభావము. ఆయన తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయచూపువాడే ఉన్నాడు. నీవు నేను కూడా ఆశ్రయించాలి. అదే ముందు చెప్పాను. ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. నీకు ఆయన సన్నిధి తోడున్నట్లయితే కదా, ఆయన సన్నిధి తోడున్నట్లయితే మనకై కావాల్సినటువంటి ఆశీర్వచనాలు ఈ సంవత్సర కాలం అంతా కూడా అనుగ్రహిస్తాడు. చివరిగా కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. యోహాను సువార్త కూడా చదివాం కదా, 2వ అధ్యాయంలో. ఫస్ట్ దేవుని యొద్దకు మనం రావాలి, ఆయన్ని ఆశ్రయించాలి. రెండవది నింపాలి. ఆ యొక్క ఈ దేవుని మందిరావరణంలో ఉన్నటువంటి నిధిని నింపాలి. 7వ వచనం 2వ అధ్యాయం. యేసు ఆ బాణలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అంచుల వరకు నింపేశారు. దేనితో నింపారు? వాటర్, నీళ్ళతో నింపారు. అవి ఏంటి? రాతి బాణలు, ఖాళీ రాతి బాణలు. అది గమనించాలి మనం. ఖాళీ రాతి బాణలు అంతేగా, ఖాళీగా ఉన్నాయి కదమ్మా అవి. ఖాళీ రాతి బాణంలోనే నీళ్ళు పోశారు. 6 రాతి బాణలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు ఏం చేశారంటే అంచుల మటుకు నింపేది. అంటే ఇక పట్టవేగా, పట్ట జాలనంతా దానిలో నీళ్లు పంపారు పరిచారకులకు. యేసయ్య ఆజ్ఞాపిస్తే ఆ పరిచారకులు ఏం చేశారంటే నీటిని ఖాళీ రాతి బాణాలలో నింపారు. అది కూడా ఖాళీ లేకుండా అంచుల మట్టుకు, అంటే పొంగి పొరల వరకు. ఇంకా ఒక్క చుక్క కూడా పట్టినా, ఒక చుక్క వేసినా ఆ చుక్క కింద పడేలాగా అంతా నిండుగా ఆ యొక్క రాతి బాణాలను నింపేశారు. 6 రాతి బాణాలు, ఎంతో బలమైనటువంటి బాణాలు. అవి ఈరోజు కూడా ఉన్నాయట. హోలీ ల్యాండ్ వెళ్ళిన వాళ్ళు ఆ 6 రాతి బాణాలను చూసి వస్తున్నారు. అంటే ఎంత గట్టిగా ఉన్నవి, ఎంత స్ట్రాంగో కదా. అది రాయితో తొలిచినటువంటి ఆ బాణలు, ఆ కొండలు కనుక అవి ఈనాటికి కూడా పాడవకుండా ఉన్నవి. అంత బలమైనటువంటి స్ట్రాంగ్ ఎనఫ్ అన్నమాట.
6 రాతి బాణలు 2-3 తుమ్ములు పట్టు, 2-3 తుమ్ములు నీళ్లు పట్టు 6 రాతి బాణాలు నిండా వాళ్ళు నింపేశారు. ఏంటి రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి, వేచి చూస్తా ఉన్నాయి. ఆ బాణ స్వభావం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నీళ్లు పైగా ఏమైంది, ఆ నీళ్ళల్లా కూడా ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. నీళ్లు పోయినంత వరకు కూడా అలాగే ఉందమ్మా, అలాగే ఉన్నాయి రాతి బాణలు. నీళ్లు ఎప్పుడైతే పోసారో అప్పుడు వెంటనే ఆ నీరు ద్రాక్షరసముగా మారటమే కాక అత్యంత రుచికరమైనటువంటి ద్రాక్షరసముగా అక్కడ వాళ్ళు తీసుకున్నారు. అడుగుతున్నారు, అబ్బో ఇందాక ముందు తాగాము, అప్పుడేంటో సప్పసప్పగా ఉంది, ఇప్పుడేంటో బాగా తీయగా ఉంది, ఏంటి చేసామని అడిగారు లేదా అని పిలిచారు. క్యాటరింగ్ యజమాని పిలిచారు, క్యాటరింగ్ వాడిని పిలిచాడు. ఏమయ్యా ఇందు యజమాని అంటే క్యాటరింగ్ వాడు, ఏంటి ఇందాకేంటో జబ్బు రసం పోసావు, ఇప్పుడేంటో మంచి రసం పోసావు, ఏంటి కథ అని అడిగారు. నిన్న దేవుని తెచ్చావా, మిగిలింది ఇప్పుడేంటి తయారు చేసిందా అని అడిగారు. కానీ దేవుడు అక్కడ యేసయ్య ఆశ్చర్యమైన కార్యం, 6 రాతి బాణాల నిండా పోసిన వెంటనే ఆ రాతి బాణాలు టర్న్ చేస్తాయి. దేవుని కృప, దేవుని అత్యధికమైన కృప, ఆ సమృద్ధి, ఓవర్ ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటారు కదా, సమృద్ధి అనేటువంటిది అక్కడ పోయబడినప్పుడు దీని నుండి దేవుని యొక్క మర్మం, ఈ నిధి నింపటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక మార్పు, ఆ మార్పు కూడా అసహజమైనటువంటి రీతిగా నీరు రంగు రుచి వాసన లేనటువంటి నీటిని రంగు రుచి వాసన కల్పించినటువంటి ఆ దేవుని యొక్క మహా గొప్పతనం. ఆ బాణలు నిండాయి, ఆ బాణలు కూడా వేచి ఉన్నాయి. ఖాళీగా ఉన్నంత వరకు కూడా ఏమీ జరగలేదు, అక్కడ ఏ కార్యము లేదు, ఏ కార్యము చూడాల, అద్భుతం లేదు. ఖాళీగా ఉన్నంతసేపు నీరు పోసాక గొప్ప కార్యాలు అక్కడ చూశారు. ఏమీ లేదు, సమృద్ధిని దేవుడు కలుగజేసి ఆశ్చర్యాన్ని కలుగజేశాడు. ఏమీ లేని చోట చేసినటువంటి ఆ పని, వాళ్ళు చేసిన పనికి ఎంతో మహా ఆనందము ఆ కుటుంబంలో కలిగింది. పరిసరాలకు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ప్రకారం వారు జరిగించారు. ఖాళీ కవరిస్తే దాన్ని ఏం చేయాలి, మనము ఖాళీ కవరిస్తాము, మళ్ళీ తిరిగి ఏమ్మా ఖాళీ కవరిస్తాము, ఖాళీ కవర్ని ఏం చేయాలి, మనము నింపాలి. అదేంటో కరెక్ట్గా చిన్నగా ఉంది, ఎక్కువ పట్టదేమనుకున్నా, నేను పెద్ద చేద్దాం అనుకున్నా ఈ సంవత్సరం పొడుగ్గా. కానీ సరే చూస్తే సరిపోతుంది, మన నోటు పెట్టి చూస్తే సర్లే అనుకున్నాను, అలాగే ఉంది. ఖాళీ కవర్ తీసుకున్నాం, మనం నింపాలి కదా, ఏమీ లేని దానిలో మనం నింపాలి. 6 రాతి బాణలు ఏమీ లేదు, నింపారు. గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని చూశారు. ప్రభు బోధిస్తున్నప్పుడు చాలామంది కూర్చున్నారు, 5,000 మంది కూర్చున్నారు. 5,000 మంది కూర్చుంటే వారికి ఆకలేసింది. ప్రభు కనికర పడుతున్నాడు. వాళ్ళకి తినడానికి ఏమీ లేదు. రెండయ్యా శిష్యులారా, వాళ్ళకి ఏమైనా తెచ్చిపెట్టినంటే డబ్బు మా దగ్గర కూడా ఏముందో చూసి రండి అంటే ఏమన్నాడు. యోహాను సువార్తలో చూద్దాం, ఒకసారి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 8-9 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అన్నారు. ఎక్కడున్నాయంట అవి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడున్నాయి? ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయట. శిష్యులకు ప్రభు ఆజ్ఞాపిస్తే శిష్యులు వెళ్ళి పిల్లవాడిని చూశాడు. పిల్లవాడి దగ్గర ఉన్నాయని, ఎక్కడికో వెళ్ళకుండా పిల్లవాడి దగ్గర ఉన్నాయి. ఒక చిన్నవాడి దగ్గర ఇవి ఉన్నాయి, కానీ ఇవి ఏమాత్రం ఏమోలు వస్తాయి 5,000 మందికి అయితే అన్నారు కదా. చిన్నపిల్లవాడిని మోస్ట్ ప్రాబబ్లీ అడుగుంటారు శిష్యులు. లేకపోతే ఇంకొక అవకాశం ఏంటంటే ఆ చిన్నవాడే తెచ్చి యేసయ్య అలా అంటుంటే ఇక్కడ ఏమీ లేదయ్యా తినడానికి, మీ దగ్గర ఏముందో చూడండి అంటే చిన్నపిల్లవాడు నా దగ్గర ఉందని తెచ్చుంటాడు. బహుశా అదే జరిగింది. అలాంటి కొన్ని క్రిస్టియన్ మూవీస్లో పెడుతూ ఉన్నప్పుడు నేను గమనించాను, అక్కడ చిన్నపిల్లవాడే గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు. శిష్యులతో ప్రభు మాట్లాడిన మాట ముందు వరుసలో కూర్చొని వింటే వాళ్ళు మా దగ్గర ఎక్కడున్నాయి అంటారు. అనగానే పరిగెత్తుకొచ్చేసేస్తాడు, అంత యాంగ్జైటీగా గబగబగా దూక్కుంటొచ్చి. అలా పిల్లవాడు వచ్చి ఇచ్చాడు. జరిగింది ఏమీ లేదు తినటానికి. 5,000 మందికి 3 రోజుల నుండి వాక్యం వింటూ ఉన్నారు.
వాళ్ళ మీద కనికరపడ్డాడు యేసయ్య. చిన్నపిల్లవాడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆయన ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించినప్పుడు ఎంతమందికి? 5,000 మంది పురుషులు, ఇంకా మరి పిల్లలు లెక్కలేదు. అంతమందికి సమృద్ధి అయినటువంటి ఆహారము అక్కడ కలిగింది. ఇచ్చుటలో సంతోషం, ఇచ్చుటలో ఆనందం, ఇచ్చుటలో మేలు, ఇచ్చుటలో ఉపయోగం అనేటువంటిది దేవుని వాక్యమును మనం వింటూ ఉన్నప్పుడు ఎలా చెప్పాలంటే చాలా ఉంది. చాలు, ఈరోజు నీవు నేను దేవుని కృపలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మాట్లాడాడు ఆల్రెడీ. దేవుని మాటలు విని మనం స్పందించాల్సిన తీరు మహా గొప్పది. ఆయన వద్దకురా, నీ మనస్సును, నీ యొక్క ఆలోచన, నీ తలంపు, నీ హృదయాన్ని ఆయనకు సంపూర్ణంగా సజీవ యాగముగా సమర్పించాలంటాడు భక్తుడైతే. సంపూర్ణ సజీవ యాగముగా మనము సమర్పించి ఆయనను సమీపించాలి. నీ అర్పణ దేవుని మహిమార్థమై ఉండాలి. దేవుడు స్వీకరించాలి, దేవుడు అంగీకరించాలి. నూరంతలుగా దైవ దీవెనలు అందరం కూడా పొందటానికి ప్రభు కృప మన ఇలా దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల మా ప్రభు పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. ఈ ప్రశస్తమైన పాద సన్నిహాసంలో మేముండి ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడు దేవుడవు, మాట్లాడి ఉన్నావు. మా రక్షక సంవత్సరిక కృతజ్ఞత అర్పణ అర్పించు భాగ్యము, అర్పించు ధన్యత, అర్పించే అవకాశం మమ్మల్ని ప్రేమించి ప్రత్యేకపరిచి అనుగ్రహించారు. అందరిని బట్టి మీకే స్తోత్రాలు పరమ తండ్రి. ఈ దినమందు మేము చేస్తున్నటువంటి ప్రార్థన మీ చెంతకు చేర్చుకొని మెడల అత్యంత కృప కనికరములు ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభుని పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి.